నా అంచనా దాదాపు 80% నిజమవుతూ ఉంటుందని చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు అదే జరుగుతోంది. మంత్రి పిఎస్ అంటే నేను మొన్న మధ్యన ఏం చెప్పాను, డబ్బులు అపార్ట్మెంట్లో ఫ్లాట్లో లేకపోతే ఒక ఇల్లు తీసేసుకుని అక్కడ కబ్బోర్డులు పెట్టేసి అక్కడ పెట్టేస్తున్నారు డబ్బులు. అక్కడ ఎవరు లేకుండా చూసుకుంటారు. అంటే ఎవరికి సంబంధం లేదు, ఏదో మామూలు అనుకుంటాం. అట్లాంటి చోట్ల ఇట్లాంటివి జరుగుతున్నాయి అని చెప్పా. ఇప్పుడు జరిగింది అదే. తాజాగా కాంగ్రెస్ నేత జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అలంగీర్ అలం పిఎస్ పని మనిషి ఇంట్లో, ఆయన పర్సనల్ సెక్రటరీ పని మనిషి ఇంట్లో బ్యాగులు కొద్దీ డబ్బులు కట్టలు బయటపడ్డాయి. సోమవారం రాంచీలోని గడీఖానా చౌక్లో ఉన్నటువంటి పని మనిషి జహంగీర్ అలం ఫ్లాట్లో సోదాలు జరిపితే అక్కడ ఒక తాళాలు కనబడ్డాయి. ఆ తాళాలని చూసి ఏంటని చెప్పి వెరిఫై చేస్తే ఆ తాళాలు ఎక్కడ అయ్యా అంటే, ఎక్కడో రూమ్ ఇవ్వండి సార్, ఇక్కడ పెట్టమన్నారు, వచ్చి ఆయన తీసుకెళ్తుంటారని చెప్పాడు. దాంతో ఎక్కడ ఆయన వెళ్ళేది అనేది వెళ్ళి అక్కడ ఉన్నటువంటి తలుపులు తీస్తే కట్టల కొద్ది డబ్బులు ఇప్పటిదాకా బయటపడింది 35,23,00,000. ఇంకా కౌంట్ వేస్తూనే ఉన్నారు. ఏది మనీ కౌంటింగ్ మిషన్స్ పెట్టి మరీ కౌంట్ వేస్తున్నారు. దాన్ని బట్టి ఏ స్థాయిలో కరప్షన్ అన్నటువంటిది, అంటే రాజకీయ కరప్షన్ అన్నటువంటిది కొత్త కోణాలలో ఎలా ఉందనడానికి సాక్ష్యం ఇది.